హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ఈరోజు డేట్ వచ్చేసి మే 18వ తారీఖు అండి, 2025. మీరు చూస్తున్న ఈ ప్లాంట్ అయితే ఏదైతే ఉందో మేఘనా సీడ్ వాళ్ళది, వాల్మీకి 445 అండి. ఇది R&D విజిట్ చేయడానికి మనం రావడం జరిగింది. మదనపల్లి, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి. ఇది ఈరోజు ఈ వాల్మీకి 445 అనేది వెరైటీ ఏదైతే ఉందో ఇది పక్కా వైరస్ టోలరెంట్ అండి. ఇది కనుక మనం జర్మినేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంతకుముందు వీడియోలలో కూడా మనం చెప్పడం జరిగింది. వాళ్ళు జర్మినేషన్ పెట్టుకోవడం జరిగింది. 90 నుంచి 92% రావడం జరిగింది. 100కు 100 గింజలకు గాను 90 నుంచి 92 మొలకలు రావడం జరిగింది. దాన్ని వీళ్ళు ఆ నార అనేది వీళ్ళు మార్చి 5 నుంచి 6 తారీఖులలో వీళ్ళు ఈ R&Dలో ప్లాంటేషన్ పెట్టుకోవడం జరిగింది. సిద్ధం చేసుకొని నార అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ సరిగ్గా ఇది 75 రోజులు లోపు ప్లాంటేషన్ అండి. ఇది మీరు చూసుకున్నట్టయితే క్రాపు రైతు చేళ్ళల్లో కనుక ఎట్లయితే ఉంటుందో 75 నుంచి 80 రోజుల ప్లాంట్ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా ఉండడం జరిగింది. ఒక్కసారి ఈ 2 చెట్లను చూడండి. ఒకసారి కాయ సైజ్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రైతు చేలలో చేసినట్టు ఇక్కడ R&Dలో విపరీతమైన కెమికల్స్ కానీ ఎరువు మందులు కానీ వాడడం జరగదు ఫ్రెండ్స్, ఒకసారి గుర్తుంచుకోండి. ఇదేంటంటే కాయ సైజు, దాని స్ట్రక్చర్, గ్రోతింగ్ ఎలా ఉంది, ఫ్లవరింగ్ ఎట్లా వస్తుంది అనేది దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఈ R&Dలో ప్లాంటేషన్ పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఏదో దిగుబడి తీయడానికి కోసం పెట్టుకుంది కాదు. ఒకసారి రైతు సోదరు కూడా గమనించండి. మనం జనవరిలో ఏదైతే మనం వాల్మీకి 445 అనే వెరైటీ మనం ఫీల్డ్ పెట్టుకోవడం జరిగింది ఏటూరు నాగారం మండలంలో. ఆ ఫీల్డ్ వీడియో చూడండి. ఒకసారి ఈ వీడియో చూడండి. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా లేదనేది కూడా మీకు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే మే 18, 20 డేట్లలో ఎండ వేడిం అనేది ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్క రైతుకు కూడా తెలుసు. అంత వేడిని తట్టుకొని కూడా ఇక్కడ ఒకసారి మీరు కాయ సైజు కానీ చూడండి. ఒకసారి వేడిని తట్టుకొని వేడిని తట్టుకొని కూడా మంచి గ్రోతింగ్తో పాటు ఏజ్కి తగ్గట్టు హైట్ కానీ మనం ముందుగా చెప్పాల్సింది అంటే క్రాప్ అనేది మాత్రం మంచిగా రావడం జరిగింది. మనకు మెయిన్ ఏంటంటే రైతుకు కావాల్సింది క్రాప్ మంచిగా రావాలండి. జెర్మినేషన్ మంచిగా ఉండి క్రాప్ మంచిగా వచ్చి కలర్ మంచిగా ఉంటే మార్కెట్లో ఆటోమేటిక్గా రేట్ అనేది పడడం జరుగుద్ది. రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదొకటి మెయిన్. లాస్ట్ వీడియోలలో కూడా మన వీడియోలో వాల్మీకి 445 అనే వెరైటీ కూడా చూసినప్పుడు రైతులందరూ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ కావడం జరిగింది. అక్కడ వాళ్ళు కోరిన విధంగానే ఇప్పుడు R&Dకి వచ్చి ఇప్పుడు మనకు మార్కెట్లో ఏ గింజలు అయితే రావడం జరిగిందో ఇప్పుడు 25, 26 అనే డేట్లలో ఈ సీడు వాల్మీకి 445 అనే వెరైటీ మార్కెట్లో రిలీజ్ కావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం 17, 18 డేట్లలో ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి చెట్టు, ఈ చెట్టు ఆ చెట్టు అని కాదు, ప్రతి చెట్టు కూడా కాయ క్వాలిటీ అనేది మాత్రం నెంబర్ 1గా రావడం జరిగింది. ఇంకా ఇది అనేది ఇంకా కాయ లావు కావడం జరిగింది. ఇంకా అది పింద సైజులోనే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చెట్టును చూసుకున్నా కానీ కదిపినా కానీ అదే రకంగా ఉండడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే రైతు ప్యాక్ చేసి ఇచ్చే ముందు కొన్ని గింజలు వీళ్ళు టెస్ట్ షాంపుగా తీసుకొని నారు పోసుకొని దాన్ని ప్లాంటేషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు జర్మినేషన్ ఓకే అయిన నారుని తీసుకొని వాళ్ళు ప్లాంటేషన్ ఇట్లా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కాయ స్ట్రక్చర్ ఓకే అనుకున్నాక అప్పుడు ఆ సీడ్ ప్యాక్ చేసుకొని రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అట్లా తీసుకొచ్చిన సీడే మనం కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రతిసారి కూడా రైతులు ఇట్లా ఫోటోలు పెట్టండి అన్న, వీడియోలు పెట్టండి అన్న అని మనకు డైరెక్ట్గా అడగడం వల్ల మనం పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో. సో బాయ్.